నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సిరీస్ పార్ట్ 2. ఈ వీడియోలో మనం తిరుపతిలో ఒకరోజు ఎందుకు ఉండాల్సొచ్చింది? ఆ ఒక్కరోజు ఏం చేశామనేది చూద్దాం. మాకక్కడ అస్సలు రూమ్ దొరకలేదు. లక్కీగా మా ఫ్రెండ్స్‌కి తెలిసిన వాళ్ళు ఉంటే, వాళ్ళు ఈ హోమ్ స్టేని సజెస్ట్ చేశారు. దీని పేరు శ్రీవారి హోమ్ స్టే. ఇది భూదేవి కాంప్లెక్స్‌కు వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మాకు ఫర్ 1 డేకి అరౌండ్ 4000 పడింది. ఒకవేళ మీకు ఈ హోమ్ స్టే కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ హోమ్ స్టే నుండి మీకు తిరుపతి ఘాట్ రోడ్ వ్యూ చాలా బాగా కనబడుతుంది. మీరు కూడా చూసేయండి. ఇక అసలు విషయానికొస్తే మేము తెల్లవారుజామున 3:30 స్టార్ట్ అయ్యి ఎస్ఎస్డి టోకెన్ల కోసం భూదేవి కాంప్లెక్స్‌కి వెళ్ళాం. ఒకవేళ మీకు ఎస్ఎస్డి టోకెన్స్ కావాలంటే 3 ప్లేసెస్‌లో ఇస్తారు. అదొచ్చేసి తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ ఆపోజిట్‌లో ఉండే శ్రీనివాసం, రెండోది తిరుపతి రైల్వే స్టేషన్ ఆపోజిట్‌లో ఉండే విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్. ఇక్కడ తెల్లవారుజామున 5 గంటలకే టోకెన్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. రష్‌ని బట్టి రోజుకి 10,000 నుండి 15,000 వరకు ఉచిత దర్శన టోకెన్లు ఇస్తుంటారు. చాలామంది రాత్రి 12 గంటల నుండి క్యూ లైన్‌లో ఉంటారు. అందుకే మీరు తెల్లవారుజామున 3 గంటల కంటే ముందు వెళ్ళడానికి ట్రై చేయండి. అప్పుడే మనకు టికెట్లు త్వరగా దొరుకుతాయి. మేము లైన్‌లో నిలబడిన 1 గంట తర్వాత మాకు టోకెన్లు దొరికాయి. కానీ మాకు దర్శనం టైం మాత్రం ఒకరోజు తర్వాత ఇచ్చారు. అందుకే అక్కడ 1 డే స్టే చేయవలసి వచ్చింది. జనరల్‌గా 1 డే బిఫోర్ టోకెన్స్ తీసుకోవాలి. ఇది నార్మల్ ఎస్ఎస్డి ప్రొసీజర్. తిరుమల దర్శనానికి వెళ్లే ముందు వచ్చిన ఈ ఒక్కరోజు గ్యాప్లో మనం తప్పక సందర్శించవలసిన అద్భుతమైన ఆలయాలను మీకు నెక్స్ట్ పార్ట్లో చూపించబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ వెండర్లిస్ట్ వీలర్స్ని సబ్స్క్రైబ్ చేసి మాతో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.